రాజులు, రాజ కుటుంబీకులు మాత్రమే నివసించే ఈ ప్యాలెస్ లోపలికి సాధారణమైన వ్యక్తులకు అనుమతి కూడా ఉండేది కాదు. ఈ ఎత్తైన గోడల వెనుక అసలు ఏం జరుగుతుంది? ఎలా ఉంటుంది అనే కుతూహలం అందరికీ ఉండేది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ శేఖర్ వ్లాగ్స్. ప్రజెంట్ అయితే మనం హైదరాబాద్ లో ఉన్న చౌమహల్లా ప్యాలెస్ దగ్గర ఉన్నాము. ఈ ప్యాలెస్ ఏంటంటే అప్పట్లోనే నిజాం రాజులు ఎంత రిచెస్ట్ లైఫ్ ని అనుభవించారో మన కళ్ళకు కట్టినట్టు చూపెడుతుంది. లోపల వాళ్ళు వాడిన ఫర్నిచర్ గానీ, వాళ్ళ ఆర్కిటెక్చర్ గానీ చూస్తుంటే మేము మతి పోయిద్ది. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. రాజులు, రాజ కుటుంబీకులు ఆ కాలంలో ఎలా నివసించేవాళ్ళు, ఎలాంటి దుస్తులు ధరించి, ఎలాంటి కార్లలో తిరుగుతూ, అసలు వారి జీవన విధానం ఎలా ఉండేదో ప్రతిదీ ఈ ప్యాలెస్‌లో మన కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. అంతకన్నా ముందు ఈ ప్యాలెస్ విజిట్ చేయటానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఈ టికెట్ కాస్ట్ పర్ హెడ్ ₹100 చార్జ్ చేస్తారు. ఈ చౌమహల్లా ప్యాలెస్ హైదరాబాద్‌లో చార్మినార్ పక్క గల్లీలోనే ఉంటుంది. ఇదే ఈ ప్యాలెస్‌కి మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వస్తే చుట్టూ పచ్చటి ప్రకృతి వాతావరణంతో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ చౌమహల్లా ప్యాలెస్‌ని సలాబాద్ జంగ్ నవాబు నిర్మించారు. 1750 సంవత్సరంలో దీని నిర్మాణాన్ని మొదలుపెడితే 1869లో కంప్లీట్ అయింది. అంటే దాదాపు 119 సంవత్సరాలు దీన్ని కడుతూనే ఉన్నారు. మనం లోపలికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక పెద్ద వాటర్ పౌండ్ ఉంటుంది. ఆ పక్కనే కనిపిస్తున్న గదులు అన్నీ కూడా వెయిటింగ్ రూమ్స్. రాజుగారిని కలవటానికి ప్రతిరోజు చాలా మంది వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ వెయిట్ చేయటానికి ఈ గదుల్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ కనిపిస్తుంది క్లాక్ టవర్. దీన్ని కిల్వత్ గడియారం అని అంటారు. దాదాపు 250 సంవత్సరాల నుంచి ఈ గడియారం పనిచేస్తూనే ఉంది. ఒకప్పుడు ఈ ప్యాలెస్‌కి ఇదే మెయిన్ ఎంట్రన్స్‌గా ఉండేది. ఇప్పుడైతే దీన్ని క్లోజ్ చేసి మనం వచ్చిన వైపు నుంచి మెయిన్ ఎంట్రన్స్‌గా పెట్టారు. ఇదే కిల్వత్ మహాల్. దీన్ని హార్ట్ ఆఫ్ ది చౌమహల్లా ప్యాలెస్ అంటారు. చౌ అంటే 4, మహలాట్ అంటే రాజభవనాలు అని అర్థం. అందుకే దీనికి చౌమహల్లా ప్యాలెస్ అనే పేరు వచ్చింది. దీని లోపల పాలరాతితో చేసిన రాజదర్బార్ ఉంటుంది. అంటే అప్పట్లో రాజులు వాళ్ళ సమావేశాన్ని ఎలా చేసేవాళ్ళో ఇప్పుడు మీ కళ్ళతో మీరే చూడండి. అక్కడ కనిపిస్తుంది కదా సింహాసనం. అక్కడే నవాబులు కూర్చొని సమావేశానికి వచ్చిన మంత్రులతో భేటీ అయ్యేవాళ్ళు. ఇక్కడ ఆర్కిటెక్చర్ పైన ఆ సీలింగ్ చూడండి ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో. ఈ కాలంలో చేసే పీఓపీలు కూడా పనికిరావు దీని ముందు. అలాగే వేలాడుతూ శాండిల్ లైట్స్ కనబడుతున్నాయి కదా! అప్పట్లో కరెంట్ లేని రోజుల్లో వీటిలో క్యాండిల్స్ పెట్టి ఉపయోగించేవాళ్ళు. ఆ క్యాండిల్స్ కూడా ఇంగ్లాండ్ నుంచి తెప్పించుకునేవాళ్ళంట.
వాటి ప్రత్యేకత ఏంటంటే వాటికి పొగ రాదు, మసి కూడా ఉండదు. సో, పొగ, మసి లేని కొవ్వొత్తుల్ని ఇంగ్లాండ్ నుంచి తెప్పించుకొని ఈ శాండిల్ లైట్స్ వాడుకునేవారు. దీని పక్కనే ఇంకొక గది కూడా ఉంది. ఇక్కడ చాలా పెద్ద ఆర్ట్ గ్యాలరీ అయితే ఉంది. ఆ కాలంలో నవాబుల చిత్రపటాలని ఇక్కడ ఉంచారు. అదే విధంగా నవాబుల కాలం నాటి స్టాంపులు కూడా ఇక్కడ ఉంచారు. అంటే రాజుగారు దేన్నైనా అమలు చేయాలి అంటే, ఆ సందేశం పైన ఈ రాజముద్రలను ముద్రిస్తే ప్రజలందరూ తప్పకుండా వాటిని పాటించి తీరాలి. వాళ్ళ కాలం నాటి చాలా రాజముద్రలను ఇక్కడైతే ఉంచారు. పక్కనే ఉన్న ఇంకొక గదిలో ఆ కాలంలో వీళ్ళు నిర్మించిన కొన్ని నిర్మాణాల డెమో పీస్‌లను, అలాగే వీళ్ళ కాలంలో చలామణి అయిన కరెన్సీని ఇక్కడ ఉంచారు. ఈ ప్యాలెస్‌లో చాలా గదులున్నాయి. ఇప్పుడు మనం ఈ ప్యాలెస్‌లో మొదటి అంతస్తుకు వెళ్తున్నాం. ఈ గది నిండుగా కత్తులు, కటార్లు, ఫిరంగులు, తల్వార్లు, తుపాకులతో నిండిపోయాయి. మొత్తం గోడల నిండా పైన కూడా బల్లాలు, బాణాలతో డెకరేట్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఏదో ఒక పాత కాలంలో యుద్ధాలు జరిగే కాలంలో ఒక గదిలోకి వచ్చిన అనుభూతి అయితే కలుగుతుంది. అలాగే పక్కన ఉన్న ఇంకొక గదిలోకి వస్తే, ఆ కాలంలో ఈ రాజ కుటుంబీకులు వాడిన డైనింగ్ టేబుల్స్, బీరువాలు, అద్దాలు, వాళ్ళు వేసుకున్న దుస్తులు, వాడిన చెప్పులు ప్రతీదీ కూడా ఇక్కడ అందరికీ తెలిసే విధంగా ఏర్పాటు చేశారు. అంటే ఆ కాలంలోనే వీళ్ళు ఇంత లగ్జరీ లైఫ్‌ని అనుభవించారా అనేది
ఆశ్చర్యపడేలా చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ గదిలో దేశ విదేశాల నుంచి తెప్పించుకున్న పింగాణీ పాత్రలు, కప్పులు, సాసర్లు, అసలు ఈ కాలంలో కూడా ఇలాంటి మోడల్స్ దొరకవేమో అనిపించేలా ఉన్నాయి. ఈ గది మొత్తం కూడా నవాబు గారికి సంబంధించిన కుటుంబీకుల చిత్రాలు, అలాగే ఈయన సేకరించిన చిత్రపటాలతో నింపేశారు. ఈ గదిలో చూడండి, మొత్తం ఈ గదిని కూడా ఆయుధాలతో నింపేశారు. అలాగే ఆ కాలంలో సైనికులు యుద్ధం చేసేటప్పుడు ధరించే ఇనుప దుస్తులను ఇక్కడ ఉంచారు. అలాగే రకరకాల కత్తులు, సింహాద్రి కత్తులు కూడా ఇక్కడున్నాయి.
ఇక్కడ కనిపించే ఈ బీరువాలు అన్నీ కూడా చాలా బరువుగా ఉంటాయి. ఆ కాలంలో నవాబులు వారి ఖజానాను దాచిపెట్టుకోవటానికి వీటిని ఉపయోగించేవారు. ఇప్పుడు మనం ఈ ప్యాలెస్ నుంచి బయటికి వచ్చి ఇంకొక ప్యాలెస్‌కైతే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో చూడండి ఈ చెట్లు ఎంత విచిత్రంగా కనిపిస్తున్నాయో. ఇవి చింత చెట్లంట. అసలు చింత చెట్లు ఇలా ఉంటాయా? వీటిని భలే డెకరేట్ చేశారు. అలాగే పక్కనే వరండాలో చూడండి ఆ కాలంలో రాజులు ఉపయోగించిన గుర్రపు బండ్లను ఇక్కడ ఉంచారు. ఇప్పుడు మనం ఇంకొక ప్యాలెస్ దగ్గరికి వచ్చేసాము. ఈ ప్యాలెస్ ముందు చూడండి ఎంత పెద్ద వాటర్ ఫౌంటైన్ ఉందో. అసలు చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఈ ప్యాలెస్ ముందు ఇద్దరు గ్రీకు వీరులు కుస్తీ పడుతున్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్యాలెస్ లోపలికి ఎవ్వరికీ అనుమతయితే లేదు. కానీ బయట నుంచి చూడొచ్చు. ఈ ప్యాలెస్ లోపల అంతా కూడా ఆ కాలంలో రాజులు ఉపయోగించిన లగ్జరీ ఫర్నిచర్‌ని ఉంచారు. అలాగే ఈ గోడలపై ఉన్న ఆర్కిటెక్చర్, సీలింగ్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఇప్పుడు మనం ఇంకొక ప్యాలెస్ దగ్గరికైతే వెళ్తున్నాము. ఇక్కడేంటంటే ఆ కాలంలో నవాబులు వాడిన లగ్జరీ కార్‌లని ఉంచారు. నిజంగా వీటిని చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఏంటి ఆ కాలంలోనే ఇంత లగ్జరీ కార్‌లను వీళ్ళు ఉపయోగించారా అని. ఇదే రోల్స్ రాయ్స్ కారు. దీన్ని 1912లో తయారు చేశారు. ఇది మన భారతదేశంలోకి వచ్చిన మొట్టమొదటి విదేశీ లగ్జరీ కారు. అంటే అప్పటి నుంచే ఈ రోల్స్ రాయ్స్ కార్లకు భారీ డిమాండ్ అయితే ఉంది. దీని పేరు రోల్స్ రాయ్స్ సిల్వర్ గోస్ట్ అంట. చాలా కలర్‌ఫుల్‌గా భలే ఉంది. అలాగే దీని వెనకాల ఇంకా చాలా రకాల లగ్జరీ కార్లు, గుర్రపు బళ్ళు, జీపులు అన్నీ ఉన్నాయి. ప్రతిదీ చూసేయండి. సో ఇది ఫ్రెండ్స్ చూశారు కదా ఆ కాలంలో రాజులు రాజ కుటుంబీకులు ఎలా వాళ్ళ జీవితాన్ని ఎంత లగ్జరీగా అనుభవించారో. వాళ్ళు వేసుకున్న చెప్పుల నుంచి వాళ్ళు వాడిన కారుల దాకా ప్రతిదీ మీకు చూపించాను. మీరు కనుక ఈ వీడియో నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.